ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి రేపటి నుంచే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ అలాగే మెయిన్గా మీకు ఎగ్జామ్కి హెల్ప్ అవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి 1 minute కండిషన్. మనకి ఎగ్జామ్ హాల్లో 1 నిమిషం లేట్ అయినా లోపలికైతే అసలు ఎలా అయితే చేరు. మీది మార్నింగ్ షిఫ్ట్ అయినా ఐదర్ మధ్యాహ్నం షిఫ్ట్ అయినా 2 hours ముందుకు వెళ్ళడానికి అయితే చూడండి. ఎందుకంటే మీరు వన్స్ ఎర్లీగా వెళ్తే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. లోపలికి వెళ్ళే మధ్యలో ప్రాసెస్ కూడా ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా మనకి మొత్తం చెక్ చేస్తారు అండ్ అలాగే చిన్న ప్రొసీజర్ కూడా ఉంటుంది. అది చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపుతారు అన్నమాట. అందుకు చెప్తున్నాను, మీకు కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది. 1 minute కండిషన్, 1 నిమిషం లేట్ అయినా ఎలా చేయరు కాబట్టి ముందుగా వెళ్తే బెటర్. అండ్ అలాగే మనకి వెళ్ళేప్పుడు ఎంసెట్ హాల్ టికెట్తో పాటు ఇంటర్ హాల్ టికెట్, లేదంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 6 వాటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మన హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేశారు ఏదైనా ఒక ప్రూఫ్ అయితే కావాలని. సో వీటిలో ఏదైనా ఒకటి తీసుకెళ్ళండి అన్నమాట, సరిపోతుంది. మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే మన ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో సిగ్నేచర్ అండ్ అలాగే ఫోటో కాపీ అయితే కావాలి. అండ్ ఎంసెట్ హాల్ టికెట్ కూడా పట్టుకెళ్ళండి. అండ్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అయితే పట్టుకెళ్ళండి. మనకి రఫ్ వర్క్ కోసం రఫ్ పేపర్లు కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మనమైతే పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మెయిన్గా ఎగ్జామ్ సెంటర్ కూడా ఒక రోజు ముందైతే చూసుకోండి. మెయిన్గా దీని తర్వాత చీట్ కోడ్స్. చాలా మంది చీట్ కోడ్స్ మీద చూస్తారు లాస్ట్ టైంలో, ఎందుకంటే ఏమన్నా రాకపోతే మనకి హెల్ప్ అవుతుంది కదా అని. ఇక్కడ వరకు ఓకే, మీ వర్షన్లో చూస్తున్నాడు. కాకపోతే ఈ మధ్య చాలా మంది కొత్తగా వస్తున్నారన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. లాస్ట్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరు? మీరు. సో ఇది ఈ వర్షన్ ఉండకుండా ఏదైనా ఫాలో అవుతే ఒక దగ్గర అయితే ఫాలో అవ్వండి. వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఓకే, ఏదైనా ఫాలో అవుతే ఒకే దగ్గర ఫాలో అవ్వండి. అది కరెక్ట్గా ఉందా లేదా వర్క్ చేసిన తర్వాత మెయిన్గా మాక్ టెస్ట్లో ఒకసారి చూసుకోండి. అది కన్ఫర్మ్ అయిన తర్వాత దానికైతే వెళ్ళండి. మీరు చేతులారా మార్కులు మీ అంతటి మీరే పాడు చేసుకున్న వాళ్ళైతే అవుతారు. అందుకు చెప్తున్నాను. మెయిన్గా ఇక్కడ 1-2 మార్కులతో ఎంపీసీ వాళ్ళకి చూసుకుంటే ర్యాంకులు వేలల్లో మారిపోతాయితే ఉంటుంది. అందుకు చెప్తున్నాను. బైపీసీ వాళ్ళకి ఒక 40-41 వచ్చినా 40,000 ర్యాంక్ వస్తుంది. అదే ఎంపీసీ వాళ్ళకి అలా అయితే లేదు. లక్షల మంది అప్లై చేస్తారు. ఒక 2 మార్కులు తేడా వచ్చినా 10,000 8,000 అటు ఇటులో మారిపోతే ఉంటుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకు ఇలా అయితే ఉంటుంది. కూర్చున్న వాటికి అయితే ముందుకైతే వెళ్ళండి. అండ్ అలాగే మీకు ముఖ్యంగా సిస్టమ్ అలర్ట్ చేసిన తర్వాత అది సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా ఇదంతా చూసుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళండి. ఎందుకంటే సరిగ్గా కొన్ని అయితే వర్కింగ్లు అయితే ఉండవు అన్నమాట. అందుకు చెప్తున్నాను. అండ్ అలాగే ఎగ్జామ్ హాల్లో బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి చేతికి మెహందీ ఇవేమీ లేకుండా ఉండాలని చూసుకోండి అన్నమాట. సో మెయిన్గా ఉంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మెయిన్గా మీకు మొత్తం ఒకసారి చెకింగ్ చేస్తారు. అన్నీ ఒకసారి చూసుకుంటే వెళ్ళండి. ఎగ్జామ్ సెంటర్కి ముందు వెళ్ళండి. సో ముందుగా విజిట్ చేయడం బెటర్. ఎగ్జామ్ ఎక్కడ ఉంది చూసుకుంటూ అయితే ఉండండి అన్నమాట. మన కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ షిఫ్ట్ ఏ రోజు వచ్చిందో చూసుకోండి. అర్థమవుతుంది కదా. సో మెయిన్గా ఇది ఒక చిన్న వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కో క్వశ్చన్ మీద ఎక్కువ టైం అయితే పెట్టకండి. సో మెయిన్గా మీకు ఒక డౌట్లో ఉంటే అయితే ఈ 2 వాటిలో ఒక ఆన్సర్ కరెక్ట్ అయి ఉంటే సో మార్క్ ఫర్ రివ్యూ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. దానికి పెట్టుకుని వేరే వాటికి అయితే వెళ్ళిపోండి అన్నమాట. ఒక్కొక్క టైం ఒక బిట్ మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటే మనకి టైం కూడా వెంటనే అవుతాయితే ఉంటుంది అన్నమాట. అందుకే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయకండి. వెంటనే ఫాస్ట్గా అయితే పెట్టుకుంటే వేరే నెక్స్ట్ బిట్కి అయితే వెళ్ళండి అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ప్రెసెంట్ ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. కౌన్సిలింగ్ టైంలో చాలా మంది ఒక మంచి కాలేజ్ ఎక్కడ, ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి లేవా అని చూసుకుంటూ అయితే ఉంటారన్నమాట. నేను మీ అందరికీ ఒక బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. సో మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏపీ స్టేట్లో ఒకసారి చూసుకుంటే 2 లేదంటే 3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉంది. సేఫ్టీ పరంగా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా జాయిన్ అవుదామన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ అలాగే మన ఛానల్ పేరు కూడా చెప్పండి అన్నమాట. వాళ్ళైతే ఇంకా అయితే చూసుకుంటూ అయితే ఉంటారు. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళైతే క్లారిఫై అయితే చేస్తారన్నమాట.
సో మెయిన్గా మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా ఉందని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి స్క్రీన్ మీద కనిపించి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు.